పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు పెద్దోళ్ళు. పిల్లగాడు మంచోడేనా? తాగి రోడ్ల మీద తిరుగుతాడా? కొలువు చేస్తున్నాడా? పిల్లగాని అవ్వయ్యలు మంచోళ్ళేనా? ఆస్తిపాస్తులు ఎంతున్నాయి అని ఫోన్లు చేసి మరి ఇంటి పక్కోళ్ళనే అడుగుతారు. అట్లుంటది మరి ఒక పిల్లను పిల్లగాన్ని ఒకటి చేయాలంటే కదా. అయితే ఇప్పుడు పెళ్లి వార్త ఏందంటే ప్రేమకు కులం మతం ప్రాంతం ఉండదని ఇదివరకు కొందరు ప్రేమికులు రూపిడి చేస్తే ఈ ప్రేమికులు మాత్రం లవ్వుకు ఎత్తు పొడుగు రంగు ఉండదని నిరూపించిండ్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని వీళ్ళది. అగ చూడండి పిల్లగాడు ఎంత ఎత్తున్నాడో పెళ్లి పిల్ల ఎంత ఎత్తున్నదో. పెళ్లి పిల్లగాడు రోహిత్ ఎత్తు కేవలం 2.5 అడుగులు, 35 ఏండ్ల మనిషి. పెళ్లి పిల్ల టీనాకు 25 ఏండ్లు. అసలు వీళ్ళకి ఎవరు సంబంధం చూసిండ్రు, పెళ్లికి ఎవరు ముందు పడ్డరు అంటే ఎవ్వరు ముంగటవలేదు. అంతా వీళ్ళు ఇష్ట ప్రకారమే జరిగింది. సోషల్ మీడియానే మీడియేటర్ అట. ఫేస్బుక్ లో ప్రేమించుకొని ఇన్స్టాగ్రామ్ లో ఇష్టపడ్డ వీళ్ళను వాట్సాప్ షాటింగ్ ఒక్కటి చేసిందట. ఇదే విషయాన్ని ఇంట్లోకి చెప్తే నో 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 అని ఊకే అదే మాట అనేసరికి ఎదురిచ్చి మరి వీళ్ళు ఎలా గంజేసుకున్నారు. ఇప్పుడు ఇట్లా పాపం ఈ రోహిత్ అన్న ఎక్కువ కదలలేడు. ఏదన్నా పని చేయాలంటే పక్కోళ్ళు సాయపడవలసిందేనట. అయినా కూడా నేను అన్ని తీర్లు అరుచుకుంటా, నా పెనిమిటిని మంచిగా చూసుకుంటా అని ఇంటోళ్ళతోని కీసులాడి మరి టీనానే ముంగడ వడిలా గంజేసుకున్నది. ఇప్పుడు ఇంటోళ్ళు కూడా ఇద్దరిని మంచిగానే చూసుకుంటున్నారట. కానీ నిజంగా వీళ్ళది గొప్ప ప్రేమ, గొప్ప బంధం. పోన్రి ఇంట్లో వద్దని చెప్పినా వాళ్ళని కాదని బాధలో ఉన్న ఈ అన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నదంటే టీనాది ఎంత స్వచ్ఛమైన ప్రేమ అర్థం చేసుకోండిగా. మరిగా రోహిత్ టీనా మీరిద్దరూ నిండు నూరేళ్ళు పిల్ల పాపలతోని సల్లగుండి జీవితంలో ఇంకింత ముందుకు పోవాలని కోరుకుంటున్నాం రా. ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్.